హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉన్నారు కదా, ఆయన పవన్ కళ్యాణ్ మీద కొన్ని ప్రశంసలు చేశారు. అసలు ఆయన ఏమన్నారు ఏంటో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చూద్దాం. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం, ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. గరికపాటి నరసింహారావు గారు గతంలో నరేంద్ర మోడీ గారిని కూడా బాగా పొగిడారు, బీజేపీ ప్రభుత్వాన్ని మీద కూడా బాగా అభినందించారు. ఇప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్పతనం గురించి చెప్పారు. అసలు ఆయన ఏమన్నారో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంతో హుందాగా వ్యవహరించారని, ఆయన చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. మొన్న జరిగిన 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వ్యవహరించిన తీరు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఆయన జనాల్లో ఉండి చేసిన సేవలు, అధికారం ఇచ్చిన తర్వాత చేస్తున్న సేవలు నిజంగా ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని గరికపాటి నరసింహారావు ప్రశంసించారు పవన్ కళ్యాణ్ గారి మీద. అంతటి ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోనన్నారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రం కోసం ఆలోచించారని, చిత్తశుద్ధితో వ్యవహరించి ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారన్నారు గరికపాటి నరసింహారావు. చిత్తశుద్ధి, ఒక దృఢ సంకల్పం, చేస్తామన్న ఒక ధైర్యం, మాట మీద నమ్మకం ఏ వ్యక్తికైతే ఉంటాయో ఆ వ్యక్తి ఎన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని గరికపాటి నరసింహారావు గారు తెలిపారు. దానికి నిలువెత్తిన ఉదాహరణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ సీఎం గా ఆయన నెగ్గారు కదా, ఎగ్జాంపుల్ ఆయన ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ పై గరికపాటి నరసింహారావు ప్రశంసలు. జనసేనది చాలా గొప్ప మనసు అంటూ పొగడ్తలు. ఎన్నికల్లో అద్భుతమైన విజయం దక్కిందని అన్నారు. ఇదిగోండి, ఎన్నికల్లో భయంకరంగా క్లీన్ స్వీప్ చేసిన జనసేనని ప్రశంసించారు గరికపాటి నరసింహారావు. టీడీపీ 135, జనసేన పార్టీకి 21, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 164 స్థానాలతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. జనసేన పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసి గెలిచింది. అసలు 21 స్థానాలు జనసేన పోటీ చేసి గెలిచింది కదా, క్లీన్ స్వీప్ అండి. 21 క్లీన్ స్వీప్. 2 పార్లమెంట్ ఎంపీస్ 2 క్లీన్ స్వీప్. ఇది జనాలు నమ్మారు, విశ్వసించారు కాబట్టి ఆ విజయం సాధ్యమైంది ఆ పార్టీకి. 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి 2 గెలుచుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో పోటీ చేసిన 23 స్థానాలు 23 చోట్ల ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిచిన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించింది. క్లీన్ స్వీప్ అయిపోయి 100% క్లీన్ స్ట్రైక్ సాధించింది జనసేన పార్టీ. అది మన అందరికి తెలిసిందే. జనసేన పార్టీ గెలుపు అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రశంసలు కురిపించారు. ఆలయంలో ఉన్నా సరే తను కొన్ని విషయాలు అందరితో పంచుకోవాలన్నట్లు తెలిపారు. నేను ఆలయంలో ఉన్నా, బయట ఉన్నా, సభల్లో ఉన్నా, ప్రవచనం చెప్తున్న సమయంలో ఉన్నా, మంచి ఎక్కడైనా మంచిగా కాబట్టి మంచిగా చెప్దామని ఒక మంచి మనసుతో మంచి మాట మీకు చెప్తున్నానని చాలా మంచిగా గరికపాటి నరసింహారావు గారు మంచిగా చెప్పుకుంటూ వచ్చారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. ఇంతకంటే భగవంతుడి లీలకు ఉదాహరణ వేరేది అక్కర్లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో ఉండి కూడా నిర్మోహమాటంగా రాజకీయాల గురించి చెప్తున్నానని గరికపాటి నరసింహారావు చెప్పుకొచ్చారు. ఓళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి అంటారు చూసారా, అంటే ఓడలు బళ్ళు ఓళ్ళు అవుతాయి అంటారు చూసారా. భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇస్తారు, వద్దు అనుకుంటే పాతాలను తొక్కేస్తారు అని గరికపాటి నరసింహారావు చెప్పుకొచ్చాడు. నేను ఆలయంలో ఉన్నా సరే నిర్మోహమాటంగా చెప్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిగోండి, ఇదే వీడియో. నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు భయపడ్డారు. నమశివాయ. ఎందుకంటే భగవల్లేలకు ఉదాహరణ వేరే ఏమి. మళ్ళీ చూద్దాం. నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు భయపడ్డారు. నమశివాయ. ఎందుకంటే భగవల్లేలకు ఉదాహరణ వేరే ఏమి. ఎంతకంటే ఉదాహరణ వేరే ఏమి అక్క. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెప్తున్నా. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మ పక్షపాతం. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత మేమేజ్ ఉన్నవాడు అక్కర్లేదు. మాకు తొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం, అంతే. ఖచ్చితంగా వచ్చేసాయి. ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కర్లా, లేకపోతే ఉండదు. ఏది కూడా ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. భగవంతుడు ఏందో అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది. గరికపాటి నరసింహారావు గారు చెప్పారు కదా,
ప్రశంసలైన, చిత్తశుద్ధైన, కష్టానికి తగిన విజయమైన, నెక్స్ట్ మనం చేసే మంచి పనికి ఒక సహాయ సహకారాలైనా మనం ఎప్పుడైతే కరెక్ట్‌గా ఒక దృఢ సంకల్పంతో మనం అనుకుని చేసి జనాల్లోకెళ్ళి ప్రకృతి ఇబ్బంది పెట్టకుండా దేవుడి ఆశీస్సులతో ఎప్పుడైతే మనం వెళ్తామో 100కి 101% విజయం సాధ్యమవుతుంది, తథ్యమవుతుంది. ఇది రాజకీయాల వేదికగా కాకుండా నేను ప్రవచనాలు చెప్తున్నాను కదా! బట్ ప్రవచనాలు కూడా రాజకీయాలకు సంబంధించిన విశ్లేషణ చెప్తున్నానంటే మంచి ఎక్కడున్నా మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నానని గరికపాటి నరసింహారావు గారు తన ప్రవచనాల రూపంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారు. అదేండి ఆయన అంటే. కొంతమంది ఏపీలో కొన్ని గొర్రెలున్నాయి. పాపం ఆయన ఇంకా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. బట్ ఆషామాషి ఏం కాదాయన. ఈయన కూడా చెప్పారు కదా! గరికపాటి నరసింహారావు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జన సైనికులు ఈ వీడియోని ట్వీట్ చేస్తున్నారు. అదే తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ గొప్పతనం అంటూ ప్రశంసిస్తున్నారు. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ మొత్తానికి గరికపాటి వీడియో ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి వీడియో ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తానని తెలిపారు. మొత్తానికి ఇప్పుడు చెప్తాం కదా, ఎవరైనా సరే మంచి ఎక్కడున్నా సరే మంచి చెప్పుకోవాలి, మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలంటారు చూసారా. సో ఈయన మంచి కాబట్టి మంచి మైక్ లో చెప్పారు. మొత్తానికి ఏంటంటే గరికపాటి వారే కాదు, ఎంతో అంటే ఎంతో దేశంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, తెలుగు వారందరూ, తెలుగుయేతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కృషి, అభిమానం, నెక్స్ట్ ఆయన చేసిన సేవ పనులు, ఆయన ఎదుర్కొన్న సంఘటనలు, నిలబడిన స్థానాలు నిజంగా ఆయనకు వచ్చాయంటే జనాలు అందరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నిజంగా అంత క్యాడర్ని 10 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుని, మాటలు తట్టుకుని నిజంగా ఒక మనిషి నుంచున్నాడంటే అది ఆషామాషి విషయం కాదు. నిజంగా ఆ పార్టీకి, ఆ వ్యక్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడైనా గెలిచే వరకు ఓకే. పని విషయంలో కూడా అలానే చేయండి. అదే నా రిక్వెస్ట్. పని కూడా అలానే చేయండి. జనాలు ఏదైతే మీ మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా కరెక్ట్‌గా చేయండి. మొత్తానికి గరికపాటి నరసింహారావు కూడా పవన్ కళ్యాణ్ గారిని గట్టిగానే ప్రశంసించారు. ఒక్క వీడియో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.